అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోకి ఇష్టమా మీకు పొలిటీషియన్కి ఇష్టమా? రెండు విధాలుగా ఇష్టమే అన్న. ఎందుకని? ఇంకా అంతే, చిన్నప్పటి నుండి అభిమానం ఇప్పుడు సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయాలి. చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోకూడదు? ఇప్పుడు అందరు బిజినెస్ అన్ని చేసుకొని అవి క్వారీలు అవి ఉంటాయి, అది చేసుకుంటున్నారు, రాజకీయం చేసుకుంటున్నారు. సినిమాకి దీనికి సంబంధం ఏముందన్న? ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి ఆయనకి. ఆయన ఎలక్షన్స్ ముందు ఒప్పుకున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమలు, ఓజీ. ఈ 3 సినిమాల్లో మీరు బాగా వెయిట్ చేసే మూవీ ఓజీ గురించి. ఎందుకన్నా ఇప్పుడు మిగతా 2 సినిమాల కంటే ఫ్యాన్స్ ఎక్కువ ఓజీ అంటున్నారు? ఓజీ అంటే అంత ముందులో వచ్చిన సాహో కానీ డైరెక్టర్ అనే నాకు ఇష్టం. సాహో సినిమా బాగుంది, ఇప్పుడు ఇక్కడ ఫ్లాప్ అయినా కానీ ఆ సినిమా నాకు ఫేవరెట్ సినిమా. ఓకేనా? ఆ డైరెక్టర్తో వచ్చిన సినిమా, వస్తున్న సినిమా కదా, అందుకనేసి అదే. సినిమాలు చేసుకుంటూ డిప్యూటీ సీఎం అయ్యారు. సినిమాలు చేసుకుంటానే సీఎం అవుతారా రేపు? అవ్వచ్చు, ఎందుకు అవ్వకూడదు? టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, అభిమానులు కానీ, ఓటర్లు కానీ సపోర్ట్ చేస్తారా? కూటమికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారు కదా, రేపు అన్నాడు పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్ నిలబడితే వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు? చేస్తారన్న. ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం. ఇప్పుడు రెండు కూటమి వల్ల ఇద్దరిది, తెలుగుదేశం వల్ల దీనికి సపోర్ట్ వల్ల రెండు కలిసి అవడం వల్ల హిట్ అయింది. ఓకేనా? రేపు పొద్దున్న చెప్పలేము మనం. మళ్ళీ ఏమవుతుందంటే జనాలు విడిపోతారు కదా. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ సెపరేట్ అయ్యాడు అనుకో, జనాలు కూడా ఓటేసేవాళ్ళు అటు ఇటు సెపరేట్. ఇప్పుడు 10 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి కోరిక. 10 years అనేది మామూలుగా మాట వరుసకు కానీ దేనికి అగ్రిమెంట్ అంటే ఈ 2 ఎలక్షన్స్ వరకు అయితే ఖచ్చితంగా ఉంటానని చెప్పాడు, కమిట్మెంట్ అయితే ఇచ్చాడు. 10 సంవత్సరాల తర్వాత అయినా సరే ఖచ్చితంగా అభిమానులు మాత్రం కోరుకుంటారు కదా సీఎం అవ్వాలని. ఎందుకనుకోరు? పవన్ కళ్యాణ్ ఉంటుందా, ఫ్యామిలీకి ఉంటుందా, మనకు ఉంటుందా చెప్పు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మన ఏపీకి ఒకటే కాదు, ఈ ఇండియా మొత్తం. ఇప్పుడు పాన్ ఇండియా పొలిటీషియన్ అనే కాదు, నరేంద్ర మోడీ ఉన్నాడు, ఎక్కడ ఎలక్షన్స్ నడుస్తున్నా ముందు పవన్ కళ్యాణ్ తీసుకుపోతున్నాడు. ఆ వేవ్ స్పీచ్ కానీ దేనికైనా కానీ. ఈ మధ్యకాలంలో ఒక పొలిటీషియన్ గా పవన్ కళ్యాణ్కి వచ్చినంత క్రేజ్ ఇండియన్ పాలిటిక్స్ లో ఏ నాయకుడికి రాలేదు. ఎవరైనా గెలిచిన తర్వాత అంత ఎవరు సోషల్ మీడియాకి దూరంగా ఉంటారు. పనులు చేసినా చేయకపోయినా కానీ సోషల్ మీడియా దూరంగా ఉంటారు, జనాల్లోకి రావడం కూడా తగ్గిపోద్ది. కానీ పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత కూడా సోషల్ మీడియా కానీ దేనికైనా కానీ కొద్దిగా జనాల్లో రావడం కానీ అవన్నీ ఎక్కువైంది ఇంకా అప్పుడు మీద పోల్చుకుంటే.